హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వంట స్టార్ట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ ఫ్రై, మిరియాల పొడి వేసి కాలీఫ్లవర్ ఫ్రై చేస్తా. ముందుగా ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని కాలీఫ్లవర్ అందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని కాలీఫ్లవరు మంచిగా పూలు చించుదాం. ఇది మంచిగా నీళ్ళు పోసి కడుక్కొని వస్తా. ఇప్పుడు ఆ నీళ్ళు మరుగుతాయి. మసిలేటప్పుడు ఈ కాలీఫ్లవర్ ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అంతే, కొద్దిగా వేడి అంతవరకు. మళ్ళీ ఈ నీళ్ళు తీసేసి మంచిగా కడిగి ఇది ఉడికే అంతలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుంటాయి. అయిపోయింది. ఇది చాలా కూడా ఉడకద్దు, మామూలుగా ఉడకాలి, చాలా ఉడకద్దు. మామూలుగా ఉడికితే సరిపోతుంది. ఇవి ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసుకొని వేరే గిన్నెలు షిఫ్ట్ చేసి చల్లటి నీళ్ళు పోయాలి. మళ్ళీ ఇక అందులోకి వెళ్ళి లేచి వేడి నీళ్ళు తీసేసి కొన్ని చల్ల నీళ్ళు పోసిన. ఇక ఒక 5 నిమిషాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కడిగేసుకుంటాయి. ఇక ఒక 6 పచ్చిమిర్చీలు గ్రైండ్ చేసుకోవాలి పేస్టు. మిర్చీలు, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది పేస్ట్. గ్రైండ్ పట్టేసిన మిక్స్ చేసిన పేస్ట్ ఇట్లా చేసుకోవాలి. పొయ్యి ఆన్ చేసుకొని ప్యాన్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి ఆయిల్. అంతే, ఎక్కువ వద్దు, ఎక్కువ అవసరం లేదు. అంతే. ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చిల పేస్ట్. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని ఉల్లిపాయలు కరివేపాకు. ఇంకా ఇంట్లో జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు ఇట్లా ఏమి వేయనక్కర్లేదు. ఎందుకంటే మిరియాల పొడి వేసి చేస్తాను కదా. కాలీఫ్లవర్ మిరియాల పొడి వేసి
దీని మీద మూత గీత ఏం పెట్టద్దు. మూత పెడితే వాసన వస్తుంది కాలీఫ్లవర్. కొంచెం అల్లం, చిటికెడు ఉప్పు. ఎందుకంటే అలా కాలీఫ్లవర్లు వేసి ఉడకబెట్టినా కదా, కొంచెం వేసుకోవాలి. ఇక ఇంట్లో నూనె బాగుందా లేదు కొంచెం వేసుకోవాలి. నూనె 1 స్పూను 2 స్పూన్లు అంతే. చిటికెడు పసుపు, పచ్చికారం పేస్ట్ చేసుకున్నది కారం, కొంచెం 1 నిమిషం ఇట్లా నూనెలో మగ్గినాక కాలీఫ్లవర్ వేసేది. సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ 2 నిమిషాలు. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటూ చపాతీలకు అయితే ఎంత బాగుంటుందో ఇది. సూపర్ ఉంటుంది చపాతీలో. కాలీఫ్లవర్ మిరియాల పొడి. మూత పెట్టుకోవద్దు, మంచిగా ఇట్లా ఓపెన్గా వదిలేస్తే కొద్దిగా వాసన పోతుంది, వాసన ఉండదు. 1 2 నిమిషాలకి సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం కలుపుకోవాలి ఇట్లా చికెన్ గిర్రమర్ర చేసుకుంటే అది వస్తుంది. ఎందుకంటే మూత పెట్టాము కదా. ఒక 2 నిమిషాలు ఉంది మధ్య. ఇప్పుడు కలుపుకుందాం. కొంచెం ధనియాల పొడి, కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర. సింపుల్గా చేసేసుకోవచ్చు తొందరగా, కానీ చాలా బాగుంటుంది అన్నంలకైనా చపాతీలకైనా. ఒక 2 నిమిషాలు మగ్గినాక మిరియాల పొడి చల్లుకోవాలి.